చేసి దేవునికి ఉపయోగపడింది ఏది కూడా నీ దగ్గర ఉండదు. అది గుర్తుపెట్టుకోండి. దేవునికి ఆరోగ్యం ఉపయోగపడకపోతే ఆరోగ్యం తీసేస్తాడు. దేవునికి మన యొక్క ఆస్తి ఉపయోగపడకపోతే అది ఏదో ఒక రూపంలో, రోగ రూపంలోనో, రొప్పు రూపంలోనో, జబ్బు రూపంలోనో అది హాస్పిటల్కి వెళ్ళిపోతుంది. దేవుడికి ఉపయోగపడని డబ్బు ఎందుకు? దేవుడికి ఉపయోగపడని డబ్బు, ఆస్తి ఎందుకు? దేవుడికి ఉపయోగపడని ఆత్మీయత ఎందుకు? దేవుడికి ఆత్మీయులమని చెప్పుకుంటున్న మనం, మన ఆత్మీయత దేవుడికి ఉపయోగపడకపోతే ఎందుకు? అంతే కదా, చెప్పండి. హల్లెలూయా. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అని ఒకవేళ నన్ను అడిగితే, మీ స్థాయిలో, మీ క్షేత్రాల్లో మీకు దేవుడిచ్చిన బాధ్యత కలిగి బ్రతకండి. అదే నేను కోరుకుంటున్నాను. ఆమేనానండి. హల్లెలూయా. ఇక్కడ ఈ యోధ అంటున్నాడు, నేను పోట పడేదను. అయ్యా, నేను పోటు పడతా, నేను బాధ్యత తీసుకుంటా. సంఘం అనాల్సిన మాట ఇది, ప్రతి సేవకుడు అనాల్సిన మాట ఇది. నేను కన్నీరు కారుస్తా. నశించిపోతున్న ప్రజల కొరకు, ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు నిర్జీవమైన వాటి మీద ఆధారపడి, సహాయము చేయని వాటి దగ్గరికి వెళ్ళి ప్రాణాలు బలిగొంటున్నారు, పోగొట్టుకుంటున్నారు, తలబాదుకుని ఏడుస్తున్నారు. అవి చూస్తున్నప్పుడు ఒక క్రైస్తవుడుగా నువ్వు వాళ్ళ కోసం అంగలార్చాల్సింది పోయి సుఖాశక్తుడు అయిపోతే, ఆశీర్వాదాల్లో ఆనందిస్తూ ఉండిపోతే నిన్ను దేవుడు ఎందుకు